రైట్. ఇటీవలి కాలంలో మనకు ఈ యొక్క ఇండియాకు ఈఎఫ్టీఏకు ఉన్నటువంటి ఒప్పందం గురించి పేపర్లు రావడం జరిగింది. కాబట్టి ఈఎఫ్టీఏ అనేది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీంట్లో ఉన్న 4 దేశాలు ఏంటి అంటే ఇక్కడ ఐస్లాండ్, లిచెస్టన్, నార్వే, స్విట్జర్లాండ్. ఈ 4 దేశాలతో భారతదేశానికి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పేరు ఏంటంటే టెపా, ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్. ఇది 2024లో అయింది. అయితే మీరు అడగొచ్చు 2024లో అగ్రిమెంట్ అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇటీవల కాలంలో దాని గురించి పేపర్లో రావడం జరిగింది. అంటే ఈ 4 దేశాలతో భారతదేశానికి ఒప్పందం అయింది కదా, ఆ ఒప్పందం వల్ల మనము లబ్ధి పొందినమా నష్టపోయినామనే విషయం కోసం ఇక్కడ పేపర్ రావడం. ఎందుకోసం అంటే 1991 తర్వాత భారత వ్యాపారం ప్రపంచానికి పరిచయం చేశాము, కానీ భారతదేశానికి దిగుమతులు పెరిగాయి. కానీ ఈ ఒప్పందం వల్ల భారతదేశం లబ్ధి పొందిందనే విషయం పేపర్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశానికి ఎగుమతులు పెరిగినాయి. $22,000 మిలియన్ మనం ఎగుమతి చేస్తే 4 దేశాలకు దిగుమతి చేసుకునే ఎంత జస్ట్ 2000. అంటే దాని అర్థం ఏంది, ఒక $20,000 మిలియన్ మనం లబ్ధి పొందినాం. ఏ ఒప్పందం వల్ల? టెపా ఒప్పందం వల్ల. టెపా అంటే ఏంటండి, ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంటు. అది ఏ దేశాల మధ్య అంటే ఇండియాకు ఈఎఫ్టీఏ దేశాలు. ఈఎఫ్టీఏలో ఏముంటాయంటే 4 దేశాలు ఐస్లాండ్, లిచెన్స్టన్, నార్వే, స్విట్జర్లాండ్ విషయం దేశం. అది ఏ రంగాలు బాగా లబ్ధి పొందినాయంటే ఇక్కడ ఫార్మసీ, కెమికల్స్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అనే విషయం. ఇంకోటి వాళ్ళు ప్రామిస్ చేస్తారు. వాళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే 1 మిలియన్ డైరెక్ట్ జాబ్స్ ఇండియాలో మేము క్రియేట్ చేస్తాము. అదేవిధంగా దాదాపు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియాకు అందిస్తామని చెప్పారు. కాబట్టి భారతదేశానికి ఈఎఫ్టీఏకు జరిగిన ఒప్పందం ఒక అద్భుతమైన ఒప్పందం అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ఒప్పందానికి పేరేం పేరండి, టెపా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.